ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్లీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్ల కొళ్ళాయి ద్వారా మంచినీళ్లు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్లు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి. అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి. తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా, ఉచిత గ్యాస్ ఇస్తానని. అది కూడా ఇస్తా, మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి. ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి, మురికి కాలువ ఉండాలి, అదే మరి వీధి దీపాలు ఉండాలి. చెత్త అంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాల్లో చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి. ఒక చెత్తనే కాదు, మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే కాలువలో మురికంతా వస్తుంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో, ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేపిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను, ఈ ఊర్లో మీరు ఎక్కడికి పోవాలన్నా, కొత్తపేటకు పోవాలన్నా, అమలాపురం పోవాలన్నా, కాకినాడ పోవాలన్నా, రేపు పోర్టుకు పోవాలన్నా, ఎయిర్పోర్టుకు రాజమండ్రికి పోవాలన్నా ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మీ గ్రామానికి దగ్గరని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేట్టుగా, మీ పశువుల ఆసుపత్రి ఉండేట్టుగా, మీ పిల్లల చదువు కోసం ఏం కావాలనో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అవసరాలు. ఇవి ఎన్నో సంవత్సరాలుగా చేసుకోలేకపోయాం. ఈ రోజు రోడ్లు చూశారు. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి. ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు. భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి. అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం 21 మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి. ఆ 21 మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏలను ఉన్నాం. మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మొన్నే మీరు చూశారు, నేను మొదటిసారి 5 సంతకాలు పెట్టాను. మొదటి సంతకం మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించడానికి డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. రెండోది పెట్టుబడులు తెస్తాం. నేను ఒక మాట ఇచ్చాను, నా ఆలోచనంతా ఈ యువతకు ఉపాధి కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకుంది, అది చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా
మీది పట్టాదారు పుస్తకం మీది. మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నిన్న మొన్న అంటున్నాడు, మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా, ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు. సామాజిక పింఛన్లు, నేను దానికి ఒక పేరు కూడా పెట్టా. పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదటి తారీఖున దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్లకు పింఛన్ ఇవ్వాలి. 3,000 రూపాయలు పింఛన్ ఉంటే ఒకేసారి 4,000 రూపాయలు పింఛన్ పెంచిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలని. వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర మంచి మేలో జూన్లో మీరు చూస్తే 35 మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి. నేనన్నా 1 గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు. తొలి రోజే 99% పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో. అవునా కాదా? అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు, అది సుసాధ్యం చేశాం. నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో 3,000 నుంచి 6,000 చేశాం. ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసి 15,000 ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరగరు, వాళ్ళకు సేవ చేయాలి, వీళ్ళకు కూడా కూలిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో 15,000 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మొదటి తారీఖున మీకు అందరికీ పింఛన్లు ఇస్తాం. తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా. నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు. అదే మాదిరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు, పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం. ఒకేసారి 100 క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం. అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి 203 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయల పూటకి 3 పూటలు కలిస్తే 15 రూపాయలకి
పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా.